మే 22వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి రాబోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. స్వామివారి లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతారు. మరి హనుమాన్ జయంతి రోజు ఆడవారు ఏ రంగు చీర ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరించకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అంటే ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన ఈరోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండేటువంటి ఒక చీరను కట్టుకుంటే చాలా మంచిది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్, ఆరెంజ్, పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే చాలా మంచిది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్, ఆరెంజ్, పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించడం వల్ల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనంత ఐశ్వర్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలను మాత్రం ధరించకూడదు. ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఆ తర్వాత ఇంట్లోనే హనుమాన్ను పూజించండి లేదా గుడికి వెళ్ళండి. ఇలా హనుమాన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ రోజున పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈరోజే ఆంజనేయ స్వామి వారి కూడా జన్మించారు. భక్తులందరూ హనుమంతుని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, రామభక్తి పారాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. తల్లి ఆంజనాదేవి గనుక అతని ఆంజనేయం అంటారు. త్రిపుర రాసర సంహారంలో విష్ణు పరమశివుడికి సహకరించినందున చేత రుద్రుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి శ్రీరామునికి సహకరించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞత మెలగాలి అనేది ఇక్కడ సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివ వీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజనాదేవి తిన్న ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుని ప్రసాదిస్తుంది. హనుమాన్ ఎలా పుట్టాడు అనేదానికి వివిధ రకాల కథలు అనేవి ప్రచారంలో ఉన్నాయి. కానీ అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్నాను ఆంజనాదేవికి ఇచ్చినట్టుగా ఉంది. వాయుదేవుడే హనుమాన్ పుట్టుకకు కారణం కనుక ఆంజనేయుని వాయునందనులు అని కూడా అంటారు. భారతదేశంలో ఆంజనేయ స్వామి వారి గుడి లేని ఊరు అనేది ఉండదు. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుని పూజిస్తారు. హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించిన వారికి మృతి భయం ఉండదు. కాబట్టి అందరూ కూడా హనుమాన్ జయంతి రోజున జై హనుమాన్ అని మనసులో ఒకసారి అనుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే హనుమాన్ జయంతి రోజున సర్వత్ర విషయం లభిస్తుంది. ఇంతటి పరాక్రమ వీరుడైన హనుమంతుడు శక్తియుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. ఆంజనేయుడు అతిబల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసే శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాముల దర్శనం అనేది ఇచ్చారు. జయంతి రోజు అందరూ చక్కగా ఈ పరిహారాలను చేసుకోండి. అలాగే హనుమాన్ జయంతి రోజున ఈ హనుమాన్ని పూజించడం, ప్రసాదంగా తీసుకోవడం, తమలపాకుల మీద జై శ్రీరామ్ అని కామెంట్ రాసి ఆంజనేయ స్వామికి అందించడం ద్వారా మనకుండే కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
కాబట్టి అందరూ పూజ చేసే సమయంలో ఆంజనేయ స్వామి మెడలో తమలపాకుల మాల లేకపోతే వడమాలను సమర్పించండి. ఇలా సమర్పించడం ద్వారా మీకున్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే సీతారాముల దర్శనం ఇచ్చారు. సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించాడు హనుమాన్. దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమంతో రాముడి ఆశీస్సు కోసం అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమాన్ జానకి రాముడు దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకున్నాడట. ఆ రామభక్తే హనుమాన్ చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. అది హనుమంతునికి శ్రీరాముని మీ దగ్గర నిరూపకు అయిన భక్తి. హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవుల్లో హనుమంతుడు కూడా ఒకరు. కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో పుణ్యప్రదం. ఆంజనేయ స్వామి నామస్మరణంతో కష్టాలు దూరమైపోతాయి. హనుమాన్ జయంతి రోజున పంచముఖ హనుమంతుని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి హనుమంతుడికి ముఖానికి దాని సొంత ప్రత్యేకత ఉంది. పంచముఖ హనుమంతుడిని ఈ రూపం 5 రకాల ముఖాలతో ఉంటుంది. ఇందులో మొదటిది వానరం, రెండవది గరుడ, మూడవది వారాహం, నాలుగవది నరసింహ, ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం. ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి. శ్రీరాముని నామం, హనుమాన్ చాలీసా వంటివి పాటించాలి.